ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలా ఫన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఫైల్. ఓ, మీ అమ్మ నాన్న చూసి కొంచెం డిఫరెంట్ పేరు పెట్టినట్టున్నారే. అవును మ్యామ్, నేను ఒక్కటే కూతుర్ని మా అమ్మ నాన్నకి, అందుకే ఇంత స్పెషల్ పేరు పెట్టారు. ఓ, సో ఇప్పుడు మిమ్మల్ని మిస్ విస్కీ అని పిలవాలా, మిస్ బాలు అని పిలవాలా? అండ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి మీకు ఇంత యంగ్ ఏజ్ లో. ఏమో ఇంజెక్షన్స్ రాసున్నాయి. లేదు లేదు మ్యామ్, అది నా పెట్స్. ఒకసారి చూపియండి. అయ్యో, నేను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తుండే మా పెట్స్ కోసం, అందుకే నేను బై మిస్టేక్ ఈ ఫైల్ పట్టుకొచ్చినట్టున్నాను. ఇది మా పెట్స్ పేరు. ఒక్క నిమిషం, నేను నా బ్యాగ్లో ఉంటుంది, ఫైల్ తెస్తా. ఇది నా ఫైల్. ఓకే ఓకే, సో ఇప్పుడు విస్కీ బాలు మీ పెట్సా, కుక్కలా? మా కుక్కల పేరు అవి. ఓ, వెరీ నైస్. అంటే అవి కూడా మా ఫ్యామిలీలో ఒక పార్ట్. అందుకే ఓకే ఓకే ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ ది ఇంటర్వ్యూ. ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు మీ రెజ్యూమే తెచ్చారా? మ్యామ్, సీవీ తెమ్మన్నారు కదా. సీవీ అంటే సీవీ రెజ్యూమే ఒకటే. సో అది సంగతి. సీవీ రెజ్యూమే ఒక్కటేనా? నేను ఎప్పటి నుంచో అదే ఆలోచిస్తున్నా, ఏంటివి రెండు కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నేను మొన్న నా ఫ్రెండ్ తో బెట్ కూడా వేసా 10 రూపీస్ కోసం. ఒకసారి ఆగండి, ఇప్పుడే కాల్ చేసా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు కాదు, మనం ఇంటర్వ్యూతో కంటిన్యూ చేద్దాం. మీ బెట్టింగ్లు తర్వాత చేసుకోండి. సరే, తీయండి కదా ప్లీజ్. కొంచెం ఒక్క నిమిషం మ్యామ్. ఏమైందంటే యాక్చువల్లీ వాన పడుతుండే ఇవాళ, సో తడవకూడదు కదా సీవీ, అందుకే జుట్టులో పెట్టాం. ఏం మాట్లాడుతున్నావురా? నా జుట్టు చూడండి ఎంత బాగుందో, మంచిగా దాసి పెట్టా జుట్టులో. అసలు చూడండి, ఒక్క చుక్క పడలే వాన. అసలు చాలా బాగుంది. నేనైతే జుట్టు కోసం ఏమేం చేస్తానో తెలుసా? కరివేపాకు తింటా, రోజు బాదం నూనె పెట్టుకుంటాను, ఇంకా 10 సార్లు. సరే, ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఓకే, ఒక్క నిమిషం ఇస్తానమ్మా. ఇదిగోండి సీవీ. ఇదేంటి కొంచెం చింపేసింది? అదే యాక్చువల్లీ ఏమైందంటే, పొద్దున మా విస్కీ ఉన్నాడు కదా, అదే మా కుక్క, వాడు కొంచెం ఇది చింపేశాడు. ఇంటర్వ్యూ ఏం ఆట కాదు, కొంచెం సీరియస్ గా ఉండాలి. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, ఇంటర్వ్యూ అవుతున్నా. అదే తెలుసు మ్యామ్, కానీ సీరియస్ తీసుకుంటాను మ్యామ్ ఈ జాబ్ ని. మీ కంపెనీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే చూడండి నాలో ఎంత మార్పు ఉంటుందో. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. అవునా, సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ. ఓకే, లెట్స్ కంటిన్యూ. అవును, మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇదేంటో 1 year గ్యాప్ కనిపిస్తుంది, ఎందుకు? మ్యామ్, సో బేసిక్లీ నేను ఏమనుకున్నానంటే బిజినెస్ పెడదాం అనుకున్నా. ఒక చాయ్ బండి స్టార్ట్ చేశాను నేను. అంటే నా ఇన్స్పిరేషన్ ఎవరంటే మోదీజీ ఉన్నారు కదా, సో నేను కూడా ఒక రోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే మరి మోదీజీ లానే ఫస్ట్ చాయ్ బండి పెట్టా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఒక 1 year ట్రై చేసా, ఇంకా వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సరే అని ఇంకా MBA చేసి ఇంకా స్టార్ట్ చేసా జాబ్ వెతుక్కోవటం. సర్లే. సరే, ఇంకా మీ గురించి ఏమని చెప్పండి. లైక్ వాట్ యు డూ? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో చిన్నప్పటి నుంచి నాకు ముగ్గులేయటం అంటే చాలా ఇష్టం మ్యామ్. ముగ్గులా? లైక్ యు మీన్ ఇంటి బయట? మా మమ్మీనే నేర్పించింది. నేను చిన్నప్పుడు ఎంత ఇష్టంతో వేసేదాన్ని. దానికి దీనికి ఏం సంబంధం? నాకు అర్థం కాలేదు సార్. అంటే ముగ్గులేస్తే డబ్బులు రావు కదా మేడం, అందుకే నేను గ్రాఫిక్ డిజైనర్ జాబ్ కోసం అప్లై చేశాను. మీరు దీని ముందు ఏమైనా చేసినా ఉన్నాయా, లైక్ పాస్ట్ ప్రాజెక్ట్స్? మ్యామ్, నేను నా స్కెచ్ బుక్ తీసుకొచ్చా. దీంట్లో నేను ఫస్ట్ నా చేసిన నా బెస్ట్ ఆర్ట్ పీసెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చూడండి, ఇది చూడండి, మంచి సీనరీ ఎంతో బాగుంది. ఇంకా ఇది చూడండి మ్యామ్, వింటర్ సీన్. ఇది అంటే ఇది కొంచెం మీకు కిడిష్ గా అనిపించట్లేదు? అంటే మనము ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. గ్రాఫిక్ డిజైన్ లేదు మ్యామ్, చూడండి ఇంకా మంచి మంచివి ఉన్నాయి సీరియస్వి. అంతే అనుకుంటా. ఆగండి ఒకటి ఉండాలి. ఇది చూడండి, ఇది నా ఫేవరెట్. ఇదా? ఇది దేంట్లో ఒక మూవీలో నేను చూసి నేను ఇన్స్పైర్ అయ్యే వేసాను. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? అవును, ఈ లాస్ట్ రైటింగ్ ఏంటి? అది ఏం లేదు మ్యామ్, యాక్చువల్లీ నా తమ్ముడికి రఫ్ బుక్ లేకుండా అయిపోయింది, ఇంకా లేదని సరే అప్పుడప్పుడు నా దాంట్లో చేస్తాడు. ఇంకా నిజం బాగుంది, అందుకే కొంచెం ఇక్కడ ABCలు అవన్నీ ఉన్నాయి. అవునా, సరే, ఓకే. ఇదంతా కాదు కానీ ఇలాంటివి కాదు నాకు కావాల్సింది. ఇది లోపల పెట్టేసుకో. సరే,
అవును, ఇప్పుడు మీరు ఈ కంపెనీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అసలు మ్యామ్ మీ మెన్యూ చూసాను, ఏముంది అసలు సూపర్. మెన్యూవా? ఎవరో రీల్ పెట్టారు ఇన్స్టాలో, దాంట్లో చూసాం ఈ లంచ్ మెన్యూ ఎంత మంచిగా ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం మ్యామ్. అసలు ఆ వెరైటీస్ చూసి అయితే అసలు నా నోరు ఆగలే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇప్పుడు ఓన్లీ రీజన్ you're జాయినింగ్ our ఆఫీస్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెన్యూ? అంటే అది అలా కాదు మ్యామ్, అంటే అది మెయిన్ నా ఇన్స్పిరేషన్. అసలు ఆ ఫస్ట్ ఆఫ్ ఫుడ్ చూడంగానే మీ కంపెనీ బెస్ట్ అనుకున్నా. కానీ అదే కాదు, నేను యాక్చువల్లీ ఈ కంపెనీలో మంచి పొజిషన్లో వచ్చి సేమ్ మీలానే. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఒక రోజు హై పొజిషన్లో ఉందాం అనుకున్నా. మీ గురించి కూడా చాలా విన్నాను, మీరు కూడా ఎంతో కష్టపడి చిన్న ఏజ్ నుంచి కష్టపడి ఈ ప్లేస్లోకి వచ్చారు. ఇంకంత సీన్ లేదు. ఓకే, నెక్స్ట్. ఓకే, వేర్ డూ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years? మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడు ఇండియా బయటికి వెళ్ళలేదు. ఒక 5 yearsలో నేను మంచిగా మనీ సేవ్ చేసుకుని యాక్చువల్లీ యూరోప్ వెళ్దాం అనుకున్నాను. అది అవదమ్మా. యూరోప్లో ఎంత మంచి ఫుడ్ ఉంటుంది, ఆ సీనరీ, ఫస్ట్ క్లాస్ టికెట్, ఇంకెన్ని ఉంటాయో అసలు అక్కడ. బాబు లేవు. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఇంటర్వ్యూ. ఓకే, మీ హాబీస్ ఏంటి? యాక్చువల్లీ నా హాబీస్ మారుతూ ఉంటాయి. స్కూల్ టైంలో అయితే నేను ఫెదర్స్ కలెక్ట్ చేసేదాన్ని. ఫెదర్సా? కోడిలు ఉంటాయి కదా, కుకుడుక్కు అంటాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోలెడు కోడిలు ఉంటాయి. అరే తుప్పా చదవా. అది అన్ని కలర్ ఫెదర్స్ తీసుకొచ్చి నేను జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని. ఓ వెరీ. ఇప్పుడైతే నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటమే నా హాబీ. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడమా? నేను వీక్లీ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నానంటే అదే నా హాబీ అయిపోయింది. ఆల్మోస్ట్ వీక్లీ ఒక 20-30. ఈ వీక్ అయితే ఇది మేబీ నా 22nd ఇంటర్వ్యూ అనుకుంటా. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. ఓ వెరీ నైస్ హాబీ. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడండి. స్ట్రెంగ్త్స్ అయితే మా మమ్మీ కూరగాయలు తెచ్చినప్పుడు నేను మొత్తం 10 kgs 2 bags ఒకటేసారి తీసుకురాగలను. థ్యాంక్ యూ సార్. ఎంత హెవీ అయినా ఉల్లిపాయలు తెచ్చినా ఆలు తెచ్చినా మొత్తం ఒకటేసారి తేయగలుగుతా. ఓకే, కానీ ఇలాంటి స్ట్రెంగ్త్స్ కాదు, లైక్ మీరు ఏం మంచిగా చేయగలుగుతారు, లైక్ కెన్ యూ డిజైన్ ఫాస్ట్ ఆర్ అలాంటి హాబీస్, నాట్ వెయిట్ లిఫ్టింగ్. సో మ్యామ్ యాక్చువల్లీ నేను చాలా ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తాను. నేను మంచి రీల్స్ కూడా చేస్తాను. ఆల్మోస్ట్ డైలీ ఒక రీల్ పెడతాను నేను. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 20 followers ఉన్నారు తెలుసా. తెలీదండి. చాలా మంది. మీకు ఫోన్ వస్తుందా ఏమన్నా? అరే అవును మ్యామ్, ఒకసారి అంటే ఇంపార్టెంటా? మ్యామ్ ఇంపార్టెంట్ కాల్, ఒక 2 minutes. ఓకే, తొందరగా చేయండి. హలో. పూజ. అరే అవునా, ఎవరిది తెలుగుల పెళ్ళేనా? అరే ఏం ఫుడ్ ఉంది, మంచిగా ఉందా? టేబుల్స్ వేసారా, నుంచుని తినాలా? అయితే సెట్ మనకు లంచ్. అరే డిన్నర్ కూడా ఒకటి వెతికి పెట్టండి, లేదా ఫుడ్ ఉండదు రాత్రి. నాకు లొకేషన్ పంపు, నేను ఇంటర్వ్యూ అవ్వగానే వస్తా, ఓకేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాసేపు అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే బాయ్. సారీ మ్యామ్, అయిపోయింది కాల్. ఫ్రెండ్ పెళ్ళి కాదు మ్యామ్, యాక్చువల్లీ అది ఇంటి దగ్గర ఒక మంచి పెళ్ళి నడుస్తుందంట. మా ఫ్రెండ్ పిలిచింది వెళ్దామని. యాక్చువల్లీ మీకు చెప్పటం మర్చిపోయా, అది కూడా మా హాబీ ఒకటి. ఏంటి? అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళడం? మేము మంచిగా రెడీ అయ్యి ఖాళీ గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వెళ్తాం, ఎవరికి డౌట్ కూడా రాదు. అసలు మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళాలి నేను. వద్దొద్దు, మీరు వెళ్ళండి, నాకు ఇట్స్ ఓకే. లేదు, అసలు నా యాక్టింగ్ స్కిల్స్ ఎంత మంచిగా ఉంటాయో మీకు అక్కడ తెలుస్తాయి. ఒకసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను పెళ్ళికి, మీకు తెలుస్తుంది. నా టాలెంట్ అంతా అక్కడ మీకు కనిపిస్తుంది, అసలు ఇక్కడ కాదు. అదంతా వద్దులే ఇప్పుడు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొంచెం తొందరగా అవ్వకొట్టండి, ఎందుకంటే నేను
మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి, మళ్ళీ అందరికి డౌట్ వస్తుంది లేట్ వెళ్ళాను అనుకో. సరే ఓకే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? లైక్ పర్సనల్ రికమెండేషనా, కన్సల్టెన్సీయా? కన్సల్టెన్సీ ద్వారానే వచ్చా మేడం. ఓకే సరే, మీరు వెళ్ళొచ్చు. నా క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, మీరు ఓకే మ్యామ్. సో రేపు మార్నింగ్ పిలుస్తారా? నేను మీ నంబర్ ఉంది నా దగ్గర, నేను కాల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళు రాత్రి లోపల. సరే ఓకే మ్యామ్. ఓకే యూ కెన్ గో. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఫస్ట్ వీడు ఎవడో ఏమో, ఎవరిచ్చారో ఏమో ఈమెకి కంపెనీ. ఫస్ట్ వాడిని పట్టుకోవాలి, వాడిని పట్టుకొని బ్లాక్ చేస్తే ఇంకోసారి ఇలాంటి వాళ్ళు రారు మన దానికి. నేను ఇంకోసారి ఇలాంటి ఇంటర్వ్యూ అస్సలకే తీసుకోవద్దని కోరుకుంటున్నా. ఐ హోప్ ఇంకోసారి ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ అవసరం లేదు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటో ఏమో, ఇది తీసుకెళ్ళడం కూడా మర్చిపోయింది ఈ పిల్ల. అసలు ఎవరు వస్తున్నారు? అరే మ్యామ్ విస్కీ బాలు ఫైల్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే హెయిర్ గురించి నాకు మెసేజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. మీ ఏవిటీ డైరీస్. థ్యాంక్ యూ.